ఉంటే దెబ్బతినడు, ఒబ్బిడిగా ఉంటాడు. వచ్చే జన్మల యందు కూడా ఇది నిలబడుతుంది. కాబట్టి అలా ధనం వచ్చింది అనుకోండి, దాన్ని మీరు తృష్ణ అండి ఆయనకి అందుకనే వచ్చిందండి అని మీరు అనకూడదు, తప్పది. ఆ మాట తప్పు. ఆయన చేసుకున్న పుణ్యం ఉంది, పట్టినదల్లా బంగారం అండి ఆయనకి అంటారు. ఒక్కొక్కడు ఏది పట్టికున్నా అంతే, ఐశ్వర్యం అలా కలిసి వస్తుంది. నాకు ఒక ఆయన తెలుసు అనపర్తిలో, అలా వచ్చింది ఆయనకి, అందుకని పట్టిందల్లా బంగారం అంటారు. కానీ తృష్ణ అంటే ఏమిటో తెలుసా అండి? మీరు చిక్కుకున్నారనుకోండి అందులో, వచ్చిన దాని యందు తృప్తి లేక నేను ఇంకా సంపాదించాలని అనుకున్నారనుకోండి, దీనికి చిత్రం ఏమవుతుందంటే ఒక హద్దు ఉండదు. ఎంత సంపాదించిన తరువాత తృప్తి అన్న ప్రశ్న రాదు. కోట్లు సంపాదించేసేయండి. మీరు ఒక్క విషయం ఆలోచించండి, 84 కోట్ల జీవరాశులు ఉన్నాయి ఈ భూమండలం మీద. ఒక మనిషి తప్ప ప్రపంచంలో ఏ జీవి కూడా తన తర్వాతి తరానికి కాదు కదా, రెక్కలు వచ్చాక ఇంకా దాచదు. అంతే, రెక్కలు వచ్చేవరకే పోషిస్తాయి, రెక్కలు వచ్చాక పోషించవు. అసలు తర్వాత తరానికి దాచడం అన్నది ఎవరికీ తెలియదు, ఒక్క మనిషికే తెలుసు. నేను దాన్ని తప్పు పట్టాను. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పోనీ దాచాడు అనుకోండి, అది పెద్ద దోషమేం కాదు. కానీ అది అర్థం లేని దాపరికం అయిపోయింది అనుకోండి, ఏమైపోతుందంటే ఇది తృష్ణ తిప్పేయడం మొదలు పెడుతుంది. ఇలా తిప్పేస్తే ఏమైపోతుందంటే వాడు ఎందుకు వచ్చాడో ఈ శరీరంతో మర్చిపోతాడు. మర్చిపోయి ఆ తిరగడంలో ఆ డబ్బు సంపాదిస్తాడు, ఒకనాడు మరణిస్తాడు. వెళ్ళిపోవాలి కదా, ఎవడైనా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికి ఏమవుతుందంటే ఈ వచ్చిందంతా వాడి పుణ్యం వ్యయమైపోయింది, వీడు చేసిన పుణ్యం లేదు. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు ఉత్తర జన్మయందు వాడు మళ్ళీ చేయాల్సిన పుణ్యం లేదు కాబట్టి దరిద్రుడైపోతాడు. కానీ వీడు సంపాదించిందంతా ఏం చేస్తారో తెలుసా అండి? పిల్లలు పనిచేసుకుంటారు. కాబట్టి ఏమైపోయింది, వీడి పుణ్యము ద్రవ్యముగా మారిపోయింది, ఈ ద్రవ్యము పిల్లలు పనిచేసుకున్నారు. మీరు ఒక్క మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీకు తేలిగ్గా చెప్పేస్తాను. మనకి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కౌంటర్ అని ఒకటి ఉంటుంది బ్యాంక్లో. మీరు ఇక్కడి నుంచి అమెరికా వెళ్తున్నారు అనుకోండి, వెళుతుంటే మీరు కోట్ల రూపాయలు సూట్ కేసులో పెట్టుకుని విమానం దిగి అమెరికాలో వెళ్ళి టీ ఇమ్మని 100 రూపాయలు ఇచ్చారనుకోండి, వాడు ఎగాదిగా చూసి డస్ట్బిన్లో బారేస్తాడు. ఏం చేయాలి? ఇంటర్నేషనల్ కౌంటర్లోకి వెళ్ళి మీరు ఈ డబ్బు ఇచ్చేసి డాలర్స్ తీసుకోవాలి. తీసుకుని డాలర్స్ జేబులో పెట్టుకుని అమెరికాలో దిగి డాలర్ ఇచ్చారనుకోండి, కాఫీ ఇస్తారు. అలాగే ఇక్కడ మీరు చేసింది కన్వర్ట్ చేస్తారు. ఈ పుణ్యాన్ని ఏం చేస్తారంటే ఈజ్ ఏ కన్వర్టబుల్ ఇన్కమ్. దీన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ కింద మారుస్తున్నారు. మీరు ఇక్కడ కొంత సంపాదించారు, కొంత పిల్లలకు ఉంచాలి. ఒకటే రూలు ప్రపంచంలో ఏమిటో తెలుసా అండి? తనకి కావలసినంత అవసరం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినవాడు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసినవాడు. తనకి కావలసిన దానికన్నా తక్కువ ఖర్చు పెట్టుకుంటున్నవాడు తనకి తాను ద్రోహం చేసుకుంటున్నవాడు. తనకి కావలసినది ఖర్చు పెట్టుకుని తన తర్వాత తరాల వారికి ఉంచుకున్నవాడు తాను ధన్యుడవుతున్నవాడు. అంతే రూల్ దానికి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, అలా మీరు ఇక్కడ చేసిన పుణ్యం, ఇక్కడ 100 రూపాయలు సంపాదించారు, ఒక 5 రూపాయలు ఎందుకని మళ్ళీ మీకు ఉత్తర జన్మకు ఉండద్దు పుణ్యం? ఒక 5 రూపాయలు తీసి మీరు ఖర్చు పెట్టి తీరాలి. ఇక్కడ ఖర్చు పెట్టారనుకోండి, ఈ 5 రూపాయలు ఎవ్వరికీ తెలియదు, పుణ్యమో అని మీ అకౌంట్లో వేసి ఉంచుతారు. ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే మోక్షం ఇవ్వలేదేమో పుణ్యం ఎప్పుడు మోక్షాన్ని ఇవ్వదు. కానీ ఉత్తర జన్మ అంటూ ఒకటి ఉంటుంది కాబట్టి అందరూ మోక్షస్థితికి వెళ్ళిపోతామని అనుకోలేం కదా. కాబట్టి కనీసం ఉత్తర జన్మలలో అన్నవస్త్రాలకి లోటు లేకుండా సంతోషంగా బతకాలంటే ఆ పుణ్యం చేసి తీరాలి. కాబట్టి ద్రవ్యమును సంపాదించడం ఎంత అవసరమో అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టడం కూడా తెలియాలి. అవసరమైన చోట, తెలియకపోతే పాడైపోతాడు. ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టడం తెలియలేదనుకోండి, వాడు పాడైపోతాడంతే. పొలమంతా దున్నిన తర్వాత అబ్బా నేను వెయ్యనండి విత్తనాలు, అవి నేనే వండుకు తింటానంటే పండదు మళ్ళీ పొలం. కాబట్టి ఇది తెలుసుకోవాలి, లేకపోతే ఏమైపోతుందంటే తృష్ణ అయిపోతుంది. శాస్త్రం ఎప్పుడూ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, డబ్బులు సంపాదించడాన్ని శాస్త్రం ఎప్పుడూ తప్పు పట్టలేదు. చాలామంది ఒక రాంగ్ నోషన్తో మాట్లాడుతుంటారు, డబ్బులు సంపాదించడం శాస్త్రమునందు దోషము అనుకుంటారు. అలా ఎప్పుడూ చెప్పలేదు శాస్త్రంలో. మాతా నిందతి నాభినందతి పిత భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్.
తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః అని చెప్పింది. నువ్వు కానీ డబ్బు సంపాదించకపోతే ఒక ప్రమాదానికి లోనవుతావు. ఏమిటో తెలుసా? మాతానిందతి, అమ్మ అన్నదానికి అసలు తిట్టడం తెలియదు. అలాంటి అమ్మ ఒక వయసు వచ్చిన తర్వాత రూపాయి సంపాదించకపోతే తిడుతుంది. నాభినందతి పిత, తండ్రి సంతోషించి శహబాష్ అని భుజం మీద చెయ్యి వెయ్యడు. భ్రాత న సంభాషతే, అన్నదమ్ములు పలకరించరు. ఓ రూపాయి సంపాదన లేదు కానీ భోజనానికి మాత్రం గడ్డబెరుక్కి మాతో వస్తాడంటారు. భ్రాత న సంభాషతే భృత్య కుప్యతి, సేవకుడిని పిలిస్తే ఆ పిలిచావులే అవే పనులు చెప్తావు కానీ మీ అన్నయ్యలా ఓ రూపాయి ఇవ్వగలవా అంటాడు. భృత్య కుప్యతి నానుగచ్చతి సుత, తండ్రి గారు ఇంటికి తిరిగి రాగానే కొడుకు గబగబా ఎదురొచ్చి నాన్నగారండి అని ఉత్తరీయం తీసుకుని చెంబుతో నీళ్లు ఇవ్వడు కాళ్ళు కడుక్కోవడానికి. నానుగచ్చతి సుత కాంతాపినాలింగతే, ప్రియమార భార్య కౌగిలించదు. కాంతాపినాలింగతే అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. ఎంత గొప్ప మాట చూడండి. స్నేహితుడం లేదు, సుహృత్. సుహృత్ అంటే మనసెరిగిన స్నేహితుడు, చాలా మంచివాడు ఆయన. అవతల వాడిని తప్పు పట్టడానికి వీల్లేదు, కానీ కనపడ్డప్పుడల్లా డబ్బులు అడుగుతున్నాడు. అందుకని ఆయన ఈయన్ని చూస్తాడు కానీ నాకు కురితే సల్లాపం, ఎరా అండవు అంటే దగ్గరికి వచ్చి రే ఓ 50 రూపాయలు ఉంటే సదరా అంటాడని భయం. అందుకని ఇలా చూసి వీడా అని, వీడు బాగుపడితే బాగుండని మనసులో అనుకుని ఇటు తిప్పుకుని ఇలా వెళ్ళవలసిన వాడు ఇలా వెళ్ళి ఇలా వస్తాడు. ఎందుకంటే ఈయనకి ఎదురవడం ఇష్టం లేక. నాకు రుతే సల్లాపమాత్రం సుహృత్. కాబట్టి నువ్వు డబ్బు సంపాదించనని అనకు, సంపాదించు, కానీ ఎలా సంపాదించాలో తెలుసా? తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే. సఖే శాస్త్రం ఎంత బాగా పిలిచిందో చూడండి. ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించోయ్ కానీ తృష్ణకి లొంగకు. నైతికమర్థమార్జన శృణు సఖే, నీతి తప్పి సంపాదిస్తే దానికి బయటికి వెళ్ళడం కూడా అంత భయంకరంగా పెడుతుంది. అందుకని నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః, ఆ డబ్బుతో నీకు సర్వము వశమవుతుంది. కాబట్టి సంపాదించు, కానీ నీతి మర్చిపోకు అని ఒక మాట చెప్తుంది. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, తృష్ణ పెరిగిపోయింది అనుకోండి, అర్థం లేకుండా సంపాదన సంపాదన సంపాదన, దీనికి వెంటనే అలా ఉన్నవాళ్ళు చెప్పే రెడీమేడ్ రిప్లై ఏమిటో తెలుసా అండి? ఏమండి మహాశివరాత్రి కదా, ఒకసారి శివాలయానికి వెళ్దాం వస్తారా, లేకపోతే కాసేపు భజన చేసుకుందాం వస్తారా అన్నారు అనుకోండి. వాళ్ళు ఏమంటారంటే ఇప్పటి నుంచి ఎందుకండి ఇవన్నీ అంటారు. సాధారణంగా మీకు లోకంలో ఈ మాట వినపడుతుంటుంది. ఇప్పటి నుంచి ఎందుకండి ఇవన్నీ, అనవసరం, ఇవన్నీ ఇప్పుడు అక్కర్లేదు, ఇవన్నీ రిటైర్ అయిపోయిన తర్వాత చెయ్యాలంటారు. అంటే రిటైర్ అయిపోయిన తర్వాత చెయ్యాలంటే రిటైర్ అయిపోయిన తర్వాత నువ్వు చెయ్యడానికి అంత ఆయుర్దాయం ఉంటుందని ఎవడు బాండ్ రాసి ఇచ్చాడు అసలు? ఒకవేళ రిటైర్ అయిపోయిన తర్వాత గుళ్ళో కడితే నీ మనసు ఏం నిలబడుతుంది అక్కడ? సహకరించదు. ఇతపూర్వం పుణ్యం చేసిన వాడవు కాదు కాబట్టి భగవంతుడి మీద నిలబడదు. తృష్ణ తిప్పడం మొదలు పెడితే పాడైపోతావు. కాబట్టి తృష్ణకి విరుగుడు ఏది? నీ అంత నువ్వుగా తెలుసుకోగలిగితే ఒక్కటే తృష్ణకి విరుగుడు. ఏది? తృప్తి. చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు ఈ మాట. తృష్ణ, తృప్తి. ఒకడు హాయిగా కూర్చుంటాడు, ఒకడు తిరుగుతూనే ఉంటాడు, ఎప్పుడు చెమట తుడుచుకుంటూ ఉంటాడు. ఎందుకండి అంటే కోట్లున్నాయి అయినా తిరుగుతుంటాడు. ఎందుకు? తృప్తి లేదు కాబట్టి తృష్ణకి లొంగాడు. కాబట్టి ఏం చేస్తాడు? అగ్నిహోత్రం వెలుగుతోంది, నెయ్యి పోసి ఆర్పుతానంటాడు. నెయ్యి పోస్తే ఆరుతుందా? నీళ్లు పొయ్యాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక వయస్సు వచ్చింది, సంపాదించేశాడు, 3 తరాలు హాయిగా ఉన్నాయి, తను హాయిగా ఉన్నాడు. స్టాప్ అంటాడు, అంతే, చాలు, తృప్తి, ఇంకా నేను చేయనండి, ఇంకా నేను ఈశ్వరానుగ్రహం అంతే. నేను ఎంతమంది రాజులు వెళ్ళిపోయారండి వానప్రస్థానికి? మీరు విన్నారు కదా భాగవతంలో, చక్రవర్తులు వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకా నేను ఈశ్వరాభిముఖుడనైనాను. ఇక్కడ తృప్తితో కూర్చుంటాడు. ఈ తృప్తి వచ్చిందనుకోండి, తృప్తి ఉంటే తృష్ణ పట్టుకోలేదు మిమ్మల్ని. తృప్తి మీ అంతా మీరు సంపాదించుకోలేకపోయారనుకోండి, తృష్ణ పట్టుకుంటుంది. ఇది మీ చేతిలో ఉన్న విషయం. దీన్ని రామకృష్ణ పరమహంస అయితే చాలా చక్కటి కథ ఒకటి చెప్తారు. వెనకటికి ఒక ఆయనకి పొగాకు తాగడం అలవాటు. ఆయన అదేంటి, ఒక రాత్రి వేళ హోర్న వర్షం పడుతోంది. వర్షం పడుతుంటే
ఆయనకి పొగాకు తాగాలనిపించింది. తాగాలనిపిస్తే ఇల్లంతా వెతికాడు, కానీ దురదృష్టవశాత్తు అక్కడ పెట్టుకున్న అగ్గిపెట్లన్నీ తడిచిపోయాయి. ఇప్పుడు ఆయన ఆ పొగాకు తాగకపోతే ఉండలేని స్థితి ఆ చలిగాలికి. అందుకని ఏం చేశారంటే ఒక దీపం ఒకటి పట్టుకుని చేతిలో లాంతరు పట్టుకుని చీకట్లో వెళ్ళాలి కదా, ఆ పక్కింటికి వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళని పిలిచాడు. హే స్నేహితుడా, ఒకసారి లేచిరా అన్నాడు. అంటే పాప ఆయన లేచి వచ్చి తలుపు తీశాడు. ఏమి ఎందుకు వచ్చావు అన్నాడు. నీకు తెలుసు కదా, చలికి నా ఒళ్ళు కొంకర్లు తిరిగిపోతుంది, నేను పొగాకు తాగకపోతే నాకు ఎంత వేడి ఉపశమనాన్ని ఇవ్వదు, అందుకని మీ ఇంట్లో కొద్దిగా అగ్నిహోత్రం ఉంటే నేను పొగాకు కాల్చుకుంటానన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీ చేతిలో దీపం ఉంది కదా అన్నాడు. అంటే ఇది నీ ఇంటికి దారి చూపించడానికి అన్నాడు. కాదు, నీ పొగాకు కాల్చుకోవడానికి కూడా అది పనికొస్తుంది దీపం. నిజమే, ఒక్కసారి నేను ఆ లాంతర్కున్న గ్లాస్ డోమ్ పైకెత్తి పొగాకు అందులో వెలిగించుకుని మళ్ళీ దింపేసేయచ్చు. అదేంటి, ఇది దీపమే అనుకుని నేను ఇలా తిరుగుతున్నాను, అగ్ని కూడా దీపంలో ఉంది. స్నేహితుడాను, నాకు మంచి మాట చెప్పావు అని వెనక్కి తిరిగి దీపంతో వెళ్ళిపోయాడు. కాబట్టి తృష్ణ మీకున్నది, తృప్తి కూడా మీ దగ్గరే ఉన్నది. తృప్తి మీరు ఇంకొక చోట నుంచి తెచ్చుకోలేరు. కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళి తృప్తి తెచ్చుకుంటానంటే ఇట్స్ నాట్ ఏ కమోడిటీ ఫర్ సేల్, అది ఎవరూ ఇవ్వలేరు మీకు. తృప్తి ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచే రావాలి. ఇక్కడి నుంచి తృప్తి వస్తే ఈ దీపమే చుట్టకాల్చుకోవడానికి కూడా పనికొస్తుందని తెలుస్తుంది. కాబట్టి ఏమైంది, ఇక్కడ తృప్తి వచ్చింది, ఇక్కడ తృష్ణ ఆగిపోతుంది. ఈ తృప్తి లేదు, తృష్ణ రగులుతూ ఉంటుంది లోపల. దేని ఎందైనా అంతే. ప్రయత్నపూర్వకంగా మీరు వెనక్కి తిరిగి చూసి ఒక వయసు వచ్చిన తరువాత కొన్నింటికి చెక్ పెట్టకపోతే ఆ తృష్ణ కాలుస్తూనే ఉంటుంది. కాబట్టి తృష్ణ తృప్తి రావట్లేదు. కనీసం ఒక్కటి అండం నేర్చుకో. ఏ పని చేస్తున్నా కృష్ణ 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 కృష్ణ, గోవింద 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 తిరుగు. ఏ డబ్బు కోసం తిరుగుతున్నావో ఆ డబ్బు కోసం తిరగడం మొదలెట్టు. గురువులు చాలా గమ్మత్తుగా మాట్లాడతారండి. ఎంత అందంగా మాట్లాడతారంటే, గురువుగారు ఎక్కడో పెట్టేస్తాడో చిన్న మిలిక, అంతే జీవితం మారిపోతుంది. అర్థం లేని కోరికతో ఒక ఆయన వచ్చాడు అనుకోండి, ఏమంటే నాకు అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలని కోరికగా ఉంది గురువుగారు, మీరు నన్ను ఎలా అయినా అమెరికా ప్రెసిడెంట్ చేసేయాలి అన్నాడు అనుకోండి. తెలివైన గురువు ఏమంటాడంటే, మీరు అవరు అనడం. వాడి తృష్ణ గమనిస్తాడు, గమనించి వాడి బలహీనతని అడ్డు పెడతాడు. అడ్డు పెట్టి వాడు మారేటట్టు చేస్తాడు. ఎలా చేస్తాడో తెలుసా అండి? నువ్వు తప్పకుండా అయిపోతావు. ఏమీ లేదు, రోజు స్నానం చేసి 11 మాటలు అమెరికా 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 అను. కానీ నీకు ఈ 11 మాటలు అనేటప్పుడు కోతి జ్ఞాపకం మాత్రం రాకూడదు అన్నాడు అనుకోండి గురువుగారు. ముందు అమెరికా అందామని కూర్చోగానే నాకు కోతి మాత్రం జ్ఞాపకం రాకూడదు అనుకుంటాడు, అదే గుర్తొస్తుంది. ఎన్ని సంవత్సరాలు గురువుగారి దగ్గరికి వచ్చినా రాడు అసలు. ఇంకా మళ్ళీ ఎందుకు రాడంటే వాడికి కోతి గుర్తొస్తోంది. ఎందుకు అవుతాడు అధ్యక్షుడు? ఇది ఏమవుతుందో తెలుసా అండి, బలహీనత కోరిక రెండు ఇక్కడే ఉన్నాయి. బలహీనతని పక్కకి తీసుకెళ్ళాడు, వాడి వెర్రి ఎక్కడితో తగ్గుతుంది అంతే. మనం ఎక్కడ అవుతాం లేరా అంటాడు కొన్నాళ్ళకి. అప్పుడు మళ్ళీ గురువుగారి దగ్గరికి వస్తే ఓరి పిచ్చాడా ఏమిటా పిచ్చ కోరికని మొదలెడతాడు గురువుగారు. కాబట్టి తృప్తితో తృష్ణని గెలవగలిగితే పర్వాలేదు. అలా గెలవలేకపోతే ఏం చెయ్యాలి అంటే, గురువులు అంటారు, ఏం పర్వాలేదయ్యా, పాపం నీకేం టైం ఉండట్లేదా, రావక్కర్లేదో, భాగవతానికి రావక్కర్లేదు, గుళ్ళోకి రావక్కర్లేదు. వాడు రమ్మన్నా రాడని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎంత అందంగా మాట్లాడతారో తెలుసా అండి. భలేవరే, మీరు సమాజానికి చాలా కావలసిన పని చేస్తున్నారండి. మీరు 93 ఏళ్ళు వచ్చేసినా గడగడ ఉనికిపోతున్నా మీరు సంపాదించండి తప్పకుండా, ఏం పర్వాలేదు. కారణజన్ముడు మళ్ళీ మీలాంటి వాడు పుట్టద్దు. కానీ మీకు తేలిక మార్గం చెప్పేస్తున్నాను, మీరు ఏ మాట మాట్లాడుతున్నా ముందోసారి గోవిందా అంటుండండి, చాలు, మీరు ధరిప పడిపోతారు. ఇదేదో బాగుంది, మన పనకి అడ్డు రాదని వాడు ఏమంటాడంటే గోవిందా అంటుంటాడు. ఈ గోవింద అగ్నిహోత్రం తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా 6 నెలల అయ్యేటప్పటికి ఎందుకు హై దిక్కుమాలిన డబ్బంతా హాయిగా భాగవతానికి పోదామని అనిపించేస్తాడు గోవిందుడు లోపల నుంచి. యశోద ఏం చేసింది, మొత్తం నందవ్రజాన్ని కళ్ళు మూసేసింది తృణావర్తుడు వచ్చి. అంటే తృష్ణకి లొంగితే తిప్పేస్తుంది, గడ్డిపరకం చేసి తృష్ణ. ఏం చేశారు వీళ్ళందరూ? వీళ్ళు తృప్తి తెచ్చుకోలేదు, కృష్ణ 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 అని ఏడిచారంతే. కృష్ణుడు ఏం చేశాడు, తృణావర్తుణ్ణి తాను చంపాడు. చంపి తానే దక్కాడు వాళ్ళకి తప్ప వాళ్ళు దక్కించుకున్నారా, తాను దక్కాడా? తాను దక్కాడు. అలా మీరు తెలిసో తెలియకో భాగవతం వినేసి ఈరోజు గోవింద గోవింద అండం నేర్చుకున్నారనుకోండి, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి, ఒక్క నామం పట్టుకుని అస్తమాన నామం చెప్పడం మొదలెట్టారనుకోండి,
అదే మిమ్మల్ని భగవంతుడిని మీ దగ్గరికి తీసుకొచ్చి మీ బుద్ధిని మార్చి మిమ్మల్ని సక్రమమైన మార్గంలోకి తిప్పేస్తుంది. తిప్పేసి ఏది గెలవలేక జీవితం పాడైపోతుందో దాన్ని గెలవగలిగిన మార్గాన్ని ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. అస్తమానం ఒకటే అంటాడు, ఎందుకు తృప్తి లేకపోతేనో అవన్నీ, నాకు ఇక్కడే ఉంది తృప్తి. నా అంత చక్రవర్తి ఎక్కడున్నాడు, నేను హాయిగా తృప్తిగా ఉన్నాను కాబట్టి నాకు ఇంకేం కావాలి అంటాడు. అంతే. ఎంత హాయి చూడండి అందులో. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, గోచీ పెట్టుకున్నవాడంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎక్కడున్నాడన్నారు సన్యాసులను ఉద్దేశించి. వాళ్ళు అన్నీ విడిచిపెట్టేస్తారు, మాకేం కావాలి, మాకేం అక్కర్లేదంటారు. అన్నీ వదిలేసి నేను ఒక్కడే ఉన్నానని హాయిగా కూర్చుంటారు. అందులో ఉంది ఐశ్వర్యం అంతా. సరే, కాబట్టి ఈ తృణావర్తోపాఖ్యానం మనకి ఇంతటి గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తుంది. ఇది అయిపోయిన తరువాత ఈ తృణావర్తోపాఖ్యానము పూర్తి అయి కథగా విన్నా మంచిదే, లేదు తృణావర్తోపాఖ్యానము పూర్తయిపోయి అందులో ఉన్న రహస్యము మీ మనసుని పట్టిందనుకోండి, మీకు ఒక పెద్ద సమస్యకి విరుగుడు దొరికిపోయినట్టే. కాబట్టి ఏమైంది, ఇప్పుడు ఈ తృణావర్తోపాఖ్యానంలో ఏం చెప్తున్నాం మనం, ఆ భగవంతుడి యొక్క నామము రూపము ఇక్కడ పట్టుకుంటే చాలు అని కదా చెప్తున్నాం. ఇది పరమాత్మ యొక్క సౌజన్యం. అంటే ఆయనకి ఏం అవసరం అండి, నిజంగా ఆయన ఓ పసిపిల్లవాళ్ళ ఈ భూమి మీద పాకి, ఓ పసిపిల్లవాళ్ళ ఆవులతో తిరిగి ఇవన్నీ ఆయన చెయ్యాలా, చెయ్యక్కర్లేదు. కానీ కృష్ణుడు ఉయ్యాలలో పడుకున్నాడు, కృష్ణుడిని ఉయ్యాలలు ఊపారు, ఇవన్నీ నేను అన్నాను అనుకోండి, మీ అందరూ ఎంతో సంతోషపడిపోయి నిజంగా కృష్ణుడు ఇక్కడ కనపడ్డాడండి మాకు ఎంత సంతోషంగా ఉందో అంటారు. అది దానికి ధన్యత. అంటే ఇన్ని జన్మలలో జరగనిది ఇప్పుడు ఇక్కడ మనస్సు కృష్ణుణ్ణి పట్టుకుంది, పట్టుకోవడం చాలా ఉద్ధరించేస్తుంది. దానికోసం ఎంత ఆశ్చర్యకరమైనటువంటి లీల చేశాడో చూడండి పరమాత్మ. బలరాముడు కృష్ణుడు కలిసి జానుభాగముల హస్తంబుల వీడ్వడ నిడుచు దిగ్గన బోదురింతనంత అవ్వల పయ్యదలంది జవ్వాడుచు రాల క్రేపుల తోకలమి పట్టి విడువనేరకవాని వెనువెంట జరుగుదు రప్పంకములదుడు కడరజొత్తు ఎత్తి చన్నిచ్చుచో నిరుదెసపాలిండ్లు చేతుల పొడుకుచు చేపు కలుగు దూటుదురు గ్రుక్కకు దూరమగుచు ఆడుదురు మృద్దు పల్కుల వ్యక్తములుగా కరములంఘ్రములు నల్లార్చి కదలుపుదురు రామకృష్ణులు శవరతుల తగిలి. పరమాత్మ బలరాముడు వీళ్ళిద్దరికీ పాకడం వచ్చింది, భూమి మీద పాకుతున్నారు. పాకేటటువంటి పిల్లల దగ్గర ఒక గమ్మత్తు ఉంటుంది, వాళ్ళు పాకేటప్పుడు ఇలా ఎత్తి పాకరు కదా, ఇలా పెట్టి పాకుతారు. భూమి మీద చూస్తూ పాకుతుంటారు. పాకుతుండగా వాళ్ళకి అట్నుంచి ఎవరో వచ్చి రెండు పాదాలు కనపడ్డాయి అనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే పాకుతున్న వాళ్ళు పాకడం ఆపేసి గబుక్కుని చటుక్కుని కూర్చుంటారు. కూర్చుని ఇలా రెండు తల పైకెత్తి చూస్తారు. వాళ్ళకి పరిచయం ఉన్న ముఖమేననుకోండి, సంతోషంగా వాళ్ళే ఇలా చేతులు ఇస్తారు ఎత్తుకోమని. ఒకవేళ వాళ్ళకి పరిచయం లేని ముఖం అనుకోండి, వాళ్ళు ఇలా చేతులు చాపారనుకోండి కయ్యోమని ఏడుస్తారు అమ్మ రావాలని. ఎంతటి కృష్ణ పరమాత్మ! ఇవాళ ఆయన ఏమీ తెలియని వాళ్ళ పాకి యశోదమ్మ ఎవరితోనో మాట్లాడుతూ అక్కడ నిలబడితే ఈయన పాకుతూ వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడి అమ్మని గట్టిగా పట్టుకోవాలని కోరిక ఆయనకి. ఇంకా కొత్తగా అడుగులేయడం వచ్చింది ఆయనకి. అందుకని అమ్మ దగ్గరికి పాకుతూ వెళ్ళి కూర్చుని లేవడానికి ప్రయత్నం. పిల్లలకి నడకొచ్చినప్పుడు లేస్తున్నప్పుడు చూడాలి వాళ్ళ చిత్రం. 80 ఏళ్ళు వచ్చిన వృద్ధుడు ఎలా లేస్తాడో అలా లేస్తారు. జాగ్రత్తగా ముందు పాదాల దగ్గర రెండు చేతులతో పట్టుకుని ఇలా 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 పైకి తీసి మోకాళ్ళ మీద చేతులు వేసుకుని ఇలా ఒంగుని కొంచెం నడుము ఎత్తుతారు. ఒక్కొక్కసారి అలా ఉండగానే ఊగిపెట్టి డబేళ్ళ కింద పడిపోతారు. మళ్ళీ ఇలా చేతులు మెల్లగా తొడల మీదకి తెచ్చుకుని నడుము మీదకి లేచి ఇలా నిలబడతారు. నిలబడి బుడి అరుగులు తడబడే ముందు వాళ్ళకి ఎంత సంతోషమో మేము నిలబడిపోయామని. అమ్మ ఎదురుగుండా ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా కల్పవృక్షం ఉన్నట్టే. అమ్మ పమిట కొంగు గట్టిగా పట్టేసుకుని నోట్లో పెట్టేసుకుని అమ్మ కాళ్ళల్లో బుర్ర పెట్టేసి ఓ కూతలు కూసేసి ఆడేసుకుంటారు. అమ్మ ఎవరితోనో అబ్బా ఉండ్రా అంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ పమిట కొంగు ఎంత భద్రమైన వస్తువు పసిపిల్లవాడికి. అలా కృష్ణ పరమాత్మ వచ్చి యశోదాదేవి దగ్గర